హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఐ హోప్ అందరు కూడా ఎస్బీఐ క్లర్క్కి ప్రిపరేషన్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి. సో ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ మనం క్లియర్ చేయాలంటే మార్క్స్లో ఎంత సేఫ్ స్కోర్ అనేది మనం గెయిన్ చేస్తూ ఉండాలి అనేది మాట్లాడబోతున్నాం. హార్డ్లీ మనకి ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉన్నాయి. 2 వీక్స్ కంటే తక్కువనే చెప్పాలి. క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ఇన్ బిట్వీన్ ఈ 10 to 12 డేస్లో మన మెయిన్ గోల్ మాక్ అటెంప్టింగే ఉంటుంది అందరికీ. బట్ ఎంత సేఫ్ స్కోర్ అనేది మీరు టార్గెట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ టు డూ లిస్ట్ ఏంటి అంటే మినిమం 2 మార్క్స్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అది ఎలా అటెంప్ట్ చేయాలంటే 1 మార్క్ ఇన్ ద మార్నింగ్ మీరు దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్స్ అయ్యాయి, ఎంత స్కోర్ వచ్చింది రెస్పెక్టివ్ టాపిక్స్లో వగేరా వగేరా. అండ్ 1 మార్క్ ఇన్ ద నైట్, అప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. సో ఖచ్చితంగా మినిమం 2 మార్క్స్ అయితే చేయాలి. మీరు 3-4 చేస్తా అంటే ఇంకా సూపర్, కానీ అట్లీస్ట్ 2 అయితే కంపల్సరీ చేయాలి. నెక్స్ట్, చూసింగ్ ద రైట్ మాక్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఒక రైట్ ప్లాట్ఫామ్ మనం చూస్ చేసుకుంటే అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మోర్ పీపుల్ అటెంప్ట్ చేసే ప్లాట్ఫామ్లో ఎగ్జామ్ రాస్తారో మీకు కాంపిటీషన్ లెవెల్ అనేది అర్థమవుతుంది క్లియర్గా. ఒక మాక్ ప్లాట్ఫామ్లో 500 మెంబర్స్ to 1000 మెంబర్సే ఉన్నారు, ఇంకో ప్లాట్ఫామ్లో 1 lakh పీపుల్ ఉన్నారు అంటే గో ఫర్ దాట్ అదర్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అక్కడ మీకు రియల్ కాంపిటీషన్ అనేది తెలుస్తుంది. ఎందుకు అది చెప్తున్నానంటే, సో ఆ మాక్ ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళు చాలా మార్క్స్ ఇస్తారు. ఏ మాక్ మీరు అటెంప్ట్ చేయాలి, మీకు ఇన్ కేస్ అక్కడ వాళ్ళు ఏమన్నా ఒక మెట్రిక్ ఇస్తున్నారు, దిస్ మాక్ ఈజ్ అటెంప్టెడ్ బై దీస్ మెనీ స్టూడెంట్స్ అనే ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఉందంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. కనీసం 50,000+ స్టూడెంట్స్ అటెంప్ట్ చేసిన మాక్ మీరు పిక్ చేసుకుంటే మీకు ఒక రియల్ కాంపిటీషన్ అనేది అర్థమవుతుంది. సో మీరు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు ఆ టోటల్ 50,000 మెంబర్స్లో అనేది ఇది చాలా గుడ్ మెట్రిక్ టు అనలైజ్ యువర్ పర్ఫార్మెన్స్. సో దట్ ఈజ్ యువర్ టు డూ లిస్ట్. నెక్స్ట్, ప్రతి ఎగ్జామ్ అయ్యాక కొన్ని ఇంపార్టెంట్ మెట్రిక్స్ అనేవి మనకు చూపిస్తారు. ఫస్ట్ థింగ్ స్కోర్. వాళ్ళు ఒక ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ ఇస్తారు ఆ పేపర్ టఫ్నెస్ బట్టి, అండ్ పర్సంటైల్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే అన్నీ కాదు, మనం ఏది టార్గెట్ చేయాలి అంటే స్కోర్ అండ్ పర్సంటైల్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో పర్సంటైల్ మీనింగ్ అంటే, సే ఇప్పుడు 100 మెంబర్స్ రాస్తున్నారు అంటే ఆ 100 మెంబర్స్లో మీరు టాప్ 10లో ఉన్నారు అంటే మీ పర్సంటైల్ 90. సో ఇది రివర్స్ ఆర్డర్ ఉంటుంది. పర్సంటేజ్ ఎలా చెప్తామంటే 10/100, సో 1/10 అంటాం, అదే 10% అంటాం. అదే పర్సంటైల్ అనుకోండి రివర్స్, ఆ టోటల్ 100లో మీ పొజిషన్ ఎంత ఫస్ట్ నుంచి. ఇన్ కేస్ మీరు 10th పర్సన్ అంటే మీ పర్సంటైల్ 90, అంటే మీకంటే కింద ఇంకా 90 మెంబర్స్ ఉన్నారని మీనింగ్. దట్ ఈస్ పర్సంటైల్. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే జనరలీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ మినిమం 10 to 20 రేషియోలో తీసుకుంటారు. సో ఆ రేషియోనే పర్సంటైల్కి ఈక్వివాలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాక్ టెస్ట్. సో మనకి ఇప్పుడు దాదాపుగా 14,000 ఆల్ ఓవర్ ఇండియా వచ్చాయి. బట్ ఏపీ అండ్ తెలంగాణ చూస్తే క్లోజ్ అబౌట్ 400 ఉన్నాయి. దానికి ఒక 10 రేషియో తీసుకుంటే 4,000, అదే 20 రేషియోలో తీసుకుంటే మ్యాక్సిమం 8,000 పీపుల్లోనే ఛాన్సెస్ ఉంది. సో మీ పర్సంటైల్ చెక్ చేసుకోవడం వల్ల మీరు ఎంతలో ఉన్నారు, మీకంటే ఎంతమంది తక్కువలో ఉన్నారు అనేది మీకు ఐడియా వస్తుంది. సో దట్ విల్ గివ్ ఎ గుడ్ ఎస్టిమేషన్. సో వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అంటే, మీ స్కోర్ అనేది అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఏపీ అండ్ తెలంగాణలో వాటికంటే ఎక్కువ ఉండాలి. అండ్ పర్సంటైల్ ఖచ్చితంగా 80+ ఉండాలి. సో అప్పుడు మీకు వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. అండ్ ఇది కన్సిస్టెంట్గా మీరు ఎన్నైతే మార్క్స్ సే 10 days ఉన్నాయనుకుందాం, రోజుకి 2 అంటే 20 మార్క్స్. 20 మార్క్స్లో యావరేజ్గా మీరు తీసుకురావాలి. 1 or 2 మార్క్స్ టఫ్గా ఉంటే అటు ఇటు అవ్వచ్చు, కానీ యువర్ యావరేజ్ టార్గెట్ షుడ్ బి స్కోర్ గ్రేటర్ దెన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ పర్సంటైల్ మోర్ దెన్ 80%. ఈ వీడియోలో ఎంతవరకే ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది మీ ప్రిపరేషన్లో అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel Banking Tutor Telugu. All the best friends.